27వ తేదీ జూన్ నెల 2026వ సంవత్సరం. కీర్తనలు 119వ అధ్యాయము 11వ వచనము. నీ ఎదుట నేను పాపము చేయకుండునట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. సహోదరి సహోదరులారా, దేవుని వాక్యము ఎంతో శక్తిగలది. మనల్ని సరిచేసి మంచి మార్గంలో నడిపిస్తుంది. ప్రభువు వాక్యము ద్వారా మనతో మాట్లాడుతూ ఉంటాడు. ప్రతిదినము వాక్యాన్ని ధ్యానించడం మనకు అలవాటుగా ఉండాలి. వాక్య ధ్యానమును నిర్లక్ష్యం చేయకూడదు. మనలో చాలా మందికి వాక్యాన్ని చదివే అలవాటు ఉంటుంది. కేవలం చదవడమే కాదు, కానీ చదివిన వాక్యమును మన హృదయాలలో భద్రపరుచుకోవాలి. మనం చదివిన వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండాలి. దేవుని వాక్యాన్ని ధ్యానించడం వలన ఏది సరైనది, ఏది సరైనది కాదో, ఏవి తాత్కాలికమైనవో, ఏవి శాశ్వతమైనవో మనము తెలుసుకోగలిగిన జ్ఞానాన్ని పొందుకుంటాము. ముఖ్యముగా పాపము ఏదో గ్రహించడానికి వాక్యము ఎంతో సహాయపడుతుంది. వాక్యము ద్వారా దేవుని మనసుని మనం తెలుసుకోగలము. ప్రభువునకు ఏవి ఇష్టమైనవి, ఏవి విరుద్ధమైనవి, ప్రభు యొక్క ఆజ్ఞలు, ఇలా ఎన్నో విషయాలను వాక్యాన్ని ధ్యానించడం వలన మనం తెలుసుకోగలము. వాక్యము మన విశ్వాసమును బలపరుస్తుంది. ప్రభు మెచ్చే జీవితాలను మనం ఎలా జీవించగలమో వాక్యము బోధిస్తుంది. మనలో చాలా మంది చేసే తప్పు, వాక్యాన్ని చదువుతాము కానీ చదివిన వాక్యమును మన హృదయాలలో భద్రపరుచుకోము. కొద్దిసేపు అలా చదివి మర్చిపోతూ ఉంటాము. తర్వాత మరలా యథావిధంగా మన పాపపు జీవితాన్ని జీవిస్తూ ఉంటాము. ప్రభు ఎదుట మనము పాపము చేయకుండా ఉండే విధంగా మన హృదయాలలో వాక్యము ఉండాలి అని దేవుని వాక్యం చెప్తుంది. మన హృదయాలలో దేవుని వాక్కు ఉంటే పాపము నుండి మనము వైదొలుగుతాము. ఇది నా ప్రభువునకు ఇష్టం లేదు అనే జ్ఞానాన్ని పొందుకుంటాము. మనలో ఉన్న దేవుని వాక్యము మనల్ని పాపం చేయకుండా అడ్డుపడుతుంది. మన అనుదిన జీవితాలలోనే ఏదైనా వాక్యానికి విరుద్ధంగా చేసే ముందు లేదా చేస్తూ ఉన్నప్పుడు మనలో ఉన్న దేవుని వాక్కు గద్దిస్తూ ఉంటుంది. తద్వారా మనము ఆ కార్యాన్ని చేయము. ఇది దేవునికి విరుద్ధమైనది అనే జ్ఞానాన్ని కలిగి దానిని విడిచిపెడతాము. మన హృదయాలలో వాక్యము ఉన్నప్పుడు పాపానికి దూరంగా ప్రభువునకు దగ్గరగా జీవిస్తాము. దీని ద్వారా మనము ప్రభు మెచ్చే బిడ్డలముగా మారుతాము. కాబట్టి కేవలము వాక్యాన్ని చదవడం మాత్రమే కాదు, కానీ వాక్యాన్ని హృదయాలలో భద్రపరుచుకొని వాక్య గద్దింపునకు లోబడి జీవించాలి. ప్రార్థన. పరిశుద్ధుడవగు ప్రభువా, మీ పరిశుద్ధమైన నామమునకు తరతరములు యుగయుగములు మహిమ కలుగును గాక. మరొక నూతన దినంలోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా, మీకే స్తోత్రం తండ్రి. వాక్య ధ్యానమును ఏమాత్రము నిర్లక్ష్యం చేసేవారముగా మేము ఉండకూడదు తండ్రి. ప్రార్థన ఎంత ముఖ్యమో వాక్య ధ్యానము కూడా అంతే ముఖ్యము అని మేము తెలుసుకోవాలి ప్రభువా. వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు మీరే మాతో మాట్లాడండి తండ్రి. వాక్యాన్ని అర్థం చేసుకోగలిగే జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి ప్రభువా. మీ దృష్టిలో ఏవి సరైనవి, ఏవి సరైనవి కావో మీరే మాకు బోధించండి ప్రభువా. కేవలము వాక్యాన్ని చదవడమే కాదు, కానీ చదివిన వాక్యమును మా హృదయాలలో పదిలపరుచుకోవాలి తండ్రి. అదే పదే ధ్యానిస్తూ ఉండాలి ప్రభువా. వాక్య గద్దింపునకు లోబడి పాపము నుండి తొలగి మీకు దగ్గరగా పరిశుద్ధంగా మీతో సహవాసం చేస్తూ జీవించే వారముగా మమ్మల్ని దీవించమని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని, వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి అపాయముల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.